బ్లెస్డ్. సో ప్రైజ్ లార్డ్ అండి. వచ్చిన మీ అందరు కూడా మరొకసారి వందనాలు. అయితే జనవరి మాసంలో దేవుడు నాకు ఒక మాట బయలుపరిచాడండి. ఏం మాట బయలుపరిచాడంటే, ఫిబ్రవరి మాసంలో ఒక్కొక్కరు ముఖ్యంగా బైబిల్లో ఉన్న మరి గొప్ప వ్యక్తులు, గ్రేటెస్ట్ పీపుల్ ఇన్ ద బైబిల్, బ్లెస్సెడ్గా వారు ఎందుకు అంతగా ఆశీర్వదింపబడ్డారు, వారి గురించి మరి సిరీస్గా, బ్లెస్సింగ్ సిరీస్గా చెప్పమని దేవుడు ప్రేరేపణిచ్చాడండి. సో ఈరోజు బ్లెస్సింగ్ సిరీస్లో ఫస్ట్ సిరీస్లో అబ్రహాం గురించి, ద గ్రేటెస్ట్ బ్లెస్సెడ్ పర్సన్ ఆన్ ఎర్త్, మరి ఈ లోకంలోనే గొప్ప మరి బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి అబ్రహాం అండి. మరి అటువంటి అతని గురించి ఎందుకు అంతగనంగా బ్లెస్ అయ్యాడు, ఎందుకు ఈ భూలోకంలో సమస్త జనముల కంటే ఆశీర్వదింపబడ్డాడు అనేది మనం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాము. అయితే మన అందరికీ తెలుసు, 12వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాం యొక్క 7 రెట్ల బ్లెస్సింగ్ ఉంది. 7 ఫోల్డ్ బ్లెస్సింగ్ అని అంటూ ఉంటారు. అబ్రహాంకి 7 ఫోల్డ్ బ్లెస్సింగ్ ఇచ్చారు. నిజానికి దేవుడు ఆదాము చేసినాక పాపము లోకానికి వచ్చిన తర్వాత, ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాము బట్టి ఆ యొక్క జనాంగము శపింపబడింది, భూమి శపింపబడింది అని మనం చూస్తున్నాము. బైబిల్లో క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, ఆదాము పాపము బట్టి ఈ యొక్క నేల శపింపబడింది అని మనం చూస్తున్నాము. దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి ఆదాము చక్కగా దేవునితో సహవాసం చేయకుండా దూరంగా వెళ్ళిపోయి, మరి ఇందాక మనం వాక్యం విన్నాము, దేవరాజు గారు చెప్పారు, కంటిన్యూస్గా దేవునితో ఉండాలని ఆశపడాలి, కానీ మరి పక్కకి వెళ్ళిపోయినట్టుగా దేవుని దూరంగా ఉండిపోయి పాపం చేసినట్టుగా ఉన్నాం. అయితే అబ్రహాం గురించి ఏమని చెప్తుందంటే, ఈ భూలోకానికి, ఈ జనముల అన్నిటికీ నీ సంతానం వలన ఆశీర్వాదము కలుగుతుంది అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దామా. గాఢ నిద్ర ఆత్మ దేవుడు తీయునుగాక. హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా చెప్తారు, నేను నిద్రపోవట్లేదు, నేను ఐస్ ఓపెన్ వైడ్ అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అద్భుతమైన దేవుడు సందేశాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మొన్న ఆన్లైన్ ప్రేయర్లో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సో అసెంబ్లీ చర్చ్కి అమూల్యమైన వాక్యాలను, సందేశాలను దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడంట. కాబట్టి మీరే కాదు, మీ స్నేహితులను తీసుకురండి, ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటారు. సో డోంట్ మిస్ ఎవ్రీ సండే. లైవ్లో చూస్తా అని కాక, దగ్గరుండి దేవుని సమీపంగా ఉండి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈ లోకంలో ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదాము నీ నిమిత్తము అని దేవుడు చెప్తున్నాడు. ఆదాము నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. కర్స్డ్ ఇస్ ద గ్రౌండ్. ఈ భూలోకం అంతా, ఈ జనాంగం అంతా నీ వల్ల శపింపబడి ఉన్నది అని ఆదాంకి చెప్తే, అబ్రహాంకి మాత్రం ఆదికాండం చద్దామండి, 22వ అధ్యాయం 18వ వచనము. 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. అతని వల్ల భూలోక జనములు ఆశీర్వదింపబడిందంట. మన వల్ల మన కుటుంబం ఆశీర్వదింపబడాలి, మన వల్ల ఒక దేశం ఆశీర్వదింపబడాలి. ఆదాం వల్లే మనం ఎక్కడుంటే అక్కడ పాపం తెచ్చుకొని, ఏంటండి, ఇంట్లో శాపము, బయట శాపము, పిల్లలకి శాపము, వంశపారపర్యంగా శాపము తరాలుగా రావడము దేవునికి ఇష్టం లేదు. ఎందుకు అటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాము? ఎప్పుడు కూడా అబ్రహాము ఫాస్టింగ్ ప్రేయర్ చేసి, అయ్యా ప్రభా, నాకు ఆశీర్వాదాలు దయచేయి, నాకు ఇల్లు ఇవ్వు, పశువులు ఇవ్వు, నాకు జాబ్ ఇవ్వు, నాకు సొంత ఇల్లు దయచేయండి. ఈ మధ్య ఇప్పుడు ఫిబ్రవరి 17 నుంచి ఏం స్టార్ట్ అవబోతుందండి? లెంట్ ప్రేయర్ స్టార్ట్ అవబోతుంది. లెంట్ ప్రేయర్స్లో 40 days కొంతమంది ఉపవాసంగా ఉంటారు, ఉపవాసంతో వస్తారు. ఎందుకు? ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి కావాలి, జాబ్ కావాలి, దూరదేశంకి వెళ్ళాలి. ఏంటండి, ఈరోజు
అబ్రహాము ఆ పనులన్నీ ఏమీ చేయలేదండి. ఉపవాసం చేయలేదు, స్పెషల్ ప్రేయర్స్ చేయలేదు, ప్రవచనాల దగ్గర పరిగెత్తలేదు. నా గురించి ఏం చెప్పు, నా గురించి ఏం, చేతులు కాలు చూపించలేదు ఎవరికి, నా చేతిలో ఏం రాసుంది ఏంటండి. కొంతమంది అంటే ఫోన్ చేస్తారు, అయ్యా నా గురించి చెప్పండి, అయ్యా నా గురించి చెప్పండి, అయ్యా ఏమి దేవుడు దాచిపెట్ట నా గురించి చెప్పండి. అవసరమే లేదు. ఈరోజు దేవుడు మనకి ఒక చక్కని మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు. అబ్రహాము వంటి ఆశీర్వాదం పొందుకోవడం ఎలాగా, అది పొందుకోవడం ఎలాగా అని తెలుసుకున్నకు ముందు అసలు ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆయన ఎంత ఆశీర్వాదం, ఇంతలాగా దేవుడు ఎందుకు ఆయనను ఆశీర్వదించాడు అనేది తెలుసుకోకముందు ఇంతలాగా మరి ముఖ్యంగా ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు చూద్దామండి. యెషయా గ్రంథం 51:2. నాకు తెలిసి అబ్రహాం గురించి బైబిల్ అంతట్లో అన్ని ఎక్కువ యేసే పేరు తర్వాత ఎక్కువ పేరు నామము చెప్పబడింది అబ్రహాం గురించే. ప్రతి ఒక్క అధ్యాయంలో ముఖ్యంగా కొన్ని మరి చాప్టర్స్లో, అపోస్తల కార్యములో, అలాగే న్యూ టెస్ట్మెంట్లో కూడా అబ్రహాం పేరు ఎక్కువగా ఉచ్చరింపబడింది. అంతటి ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి అబ్రహాం గురించి 51:2 ఏముందండి యెషయా గ్రంథము? అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు నేను చేసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచి మరీ ఆశీర్వాదం ఇచ్చాడంట అబ్రహాంకి. ఆదికాండము 13:2 కూడా ఆయన యొక్క గొప్పతనం ఉంది, చూద్దామండి. జెనసిస్ 13:2. 13:2. వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు. 6వ చదవము. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. వారంటే ఇక్కడ ఎవరు తెలుసా అండి? అబ్రహాము, ఇస్సాకు కాదు, లోతు. అబ్రహాంతో వచ్చిన అప్పటికి అబ్రహాంకి ఇంకా పిల్లలు కాలేదు. సో లోతు వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను. ఎందుకు చాలలేదు? వారి ఆస్తి వారికి నివసించలేనంత విస్తారమై. అబ్బా ఏంటండి, వారి ఆస్తి కలిసి నివసించలేనంత ఆస్తి అంటే ఒక ఊరు అబ్రహాం ఏరియా కూడా సరిపోవట్లేదు. అంటే ఒక ఊరు సరిపోలేదంట ఎవరికి? అబ్రహాంకి. ఎందుకు అంత ఆస్తి? ఆయన కింద మరి ఒట్టి పురుషుల మరి ఫైటర్సే 320 మంది ఉన్నారంట. ఒట్టి ఫైటింగ్ చేసేవారు, సేవ చేసే పురుషులు మాత్రమే, ఇంకా స్త్రీలు పిల్లలు కలిసి ఒక ఊరు అనుకోండి. లోతుకి కూడా అటువంటి ఆశీర్వాదం వచ్చేసింది అబ్రహాం బట్టి. అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఆయనకు కాదు, ఆయన చుట్టుప్రక్కల వారికి కూడా. హల్లెలూయా. ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటుంది? పొంగి పొర్లుతుందంట. నాకే ఆశీర్వాదం, నువ్వు నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతావు అక్క అంటారు కొంతమంది. ఏంటండి, అబ్రహాంకి ఎంతటి ఆశీర్వాదం అంటే వెండి బంగారం పశువులు, ఇల్లులు కాకపోయినా ఆయనకి ఇల్లు లేదండి, సొంత ఇల్లు. కానీ ఎంతటి ఆస్తి ఉందంటే ఒక ఊరు కూడా సరిపోలేదంట. చూద్దామండి, ఇంకా 14 నుంచి చూద్దాము. 13th chapter 14th verse. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 14వ ఏముంది తెలుసా అండి? అబ్రహాం అడిగినట్టుందా, ప్రభా నాకు దేశము కావాలి. నాకు తెలిసి ఇల్లు కూడా అడగపోవచ్చు. ఏంటండి, ఇల్లు దయచేయి అని అడగలేదు. ఆయన ఏమని అడుగుతున్నాడు? దేవుడే వచ్చి ఏమని అంటున్నాడు అంటే, యెహోవా అబ్రహాం దగ్గరకు వచ్చి, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఇదంతా చూడు, తూర్పు చూడు, దక్షిణం చూడు, ఉత్తర చూడు, పడమర చూడు, ఇవన్నీ ఎవరికి ఇస్తాను? 15వ వచనములో నీకును నీ సంతానానికి
ఇస్తాను, సదాకాలము ఇస్తాను. హల్లెలూయా. నీకును అని ఉందండి. కొంతమంది తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోవచ్చు పిల్లలకి, ఎందుకంటే వారికి ఉండకపోవచ్చు. కొంతమంది ఇచ్చినా కూడా పాడు చేసుకుంటారు. కానీ సదాకాలము దేవుడు ఏది ఇచ్చినా ఎలా ఉంటుందండి? ఆయన బ్లెస్సింగ్ సదాకాలం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకును నీ సంతానానికి, ఒట్టి నీ సంతానానికి అనలే, నీకు నీ సంతానానికి ఇచ్చేదను, సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాన్ని ఆశీర్వదించడానికి దేవునికి చాలా ఇష్టం అనిపించిందండి. నిన్ను ఆశీర్వదించడానికి దేవునికి ఇష్టమే. అసలు ఎందుకు ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాం డిడ్ంట్ చేజ్ బ్లెస్సింగ్స్. అబ్రహాము ఆశీర్వాదాల కొరకు పరిగెత్తలేదు. ఏం జరిగింది తెలుసా అండి? దేవుడే ఆయన వెంట వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు ద్వారా దేవుడు వస్తాడు. మెల్కీసెదెకు వచ్చి అంత బాగా చేస్తే వెళ్ళిపోయాడా? లేదు. అబ్రహామా, నిన్ను ఏంటండి భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త తరపున నిన్ను నేను ఆశీర్వదిస్తున్నానన్న. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఆశీర్వాదం వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. అంతటి ఆశీర్వాదం పొందుకున్నాడండి. మళ్ళీ 17వ అధ్యాయం చదువుదాం. జెనసిస్ 17 2-6 వచనాలు చదువుదామండి. 2-6. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా చెప్పండి, గ్రేట్లీ ఇంక్రీజ్ అని చెప్పండి. గ్రేట్లీ ఇంక్రీజ్ పొందించేదనని అతనితో చెప్పాను. 6వ వచనం. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి, అత్యధికంగా మళ్ళా ఈ 17వ అధ్యాయంలో దేవుడు అత్యధికంగా అంటున్నాడు. సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. హల్లెలూయా. 23వ అధ్యాయం చదువుదాం. ఇక్కడ చూడండి ఏం జరిగింది. 5వ వచనం. జెనసిస్ 23:5. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది తెలుసా అండి? అబ్రహాము ఒక ఊరికి వెళ్తాడు. హిటైట్స్ ఇంగ్లీష్లో, తెలుగులో హేతు. ఆ హేతు దేశంలో ఉన్న వారందరూ కూడా, అన్యులు అందరూ కూడా, మరి అబ్రహాము ఒక చిన్న స్థలం కొనుక్కుంటాను, నా భార్యను పాత పెడతానంటే వారు ఏమంటున్నారు తెలుసా అండి? అబ్రహాంని, దేశం వారిదే కానీ అబ్రహాంని ఏమంటున్నాడు? నీవు మా మధ్యలో ఎలా ఉన్నాడంట? గాఢ నిద్ర లేని వారు చెప్పును గాక. ఎలాగ ఉన్నారండి? మహారాజుగా ఉన్నాడు. ఒక కొత్త దేశంలో, అన్య దేశంలో రాజుల కంటే రాజుగా దేవుడు ఎవరిని నిలబెట్టాడు? అబ్రహాంని. ఎంతటి ఆశీర్వాదం! గమనిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? ఐ యు అబ్జర్వింగ్? నేను చెప్పేది అర్థమవుతుందా? హౌ మచ్ హీస్ బ్లెస్డ్. ఒక దేశంలోనే వారందరూ మూగి వచ్చి, నువ్వు మా మధ్యలో నువ్వే మహారాజుగా ఉన్నావయ్యా అని చెప్పే అంత గొప్ప బ్లెస్సింగ్. ఏంటండి? అబ్రహాం ఏ రోజు ఉపవాసం ఉండి నాకు ఇంతటి బ్లెస్సింగ్ కావాలని అడిగినట్టు బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదు. నెవర్. హీ ప్రేడ్. ప్రార్థన చేస్తే 2 సార్లు ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు ఏంటంటే, అయ్యా నాకు పిల్లలు లేరయ్యా అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ఇవన్నీ ఆశీర్వాదాలు ఇచ్చావు కానీ నాకు ఒక వారసుడు లేడు. మరొకసారి ఎప్పుడు ప్రార్థన చేశాడు అంటే, ఇస్సాక్ని బలిచ్చేటప్పుడు ప్రార్థన చేసి బలిచ్చేటప్పుడు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. మరొకసారి ఎప్పుడు ప్రార్థన చేశాడంటే, దేవుని వైపు చూసి ప్రార్థన చేసి ఎలియాజర్ని ఇస్సాక్ కొరకు, కోడల కొరకు ప్రార్థన చేశాడు. అంతే. మిగతా టైం అంతా దేవుని స్తుతించడమే, ప్రతి చోట బలిపీఠం కట్టడమే. ప్రతి అధ్యాయం మీరు చదవండి. అబ్రహాం గురించి 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. జెనసిస్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది, లేక 11th చాప్టర్ లాస్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది.
ప్రతి ఒక్క అధ్యాయంలో అబ్రహాము ఒకటే ఒక పని చేసేవాడు, దేవునితో సహవాసము చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతలా ఆశీర్వదింపబడడానికి కారణం ఒకటే, ఏంటంటే దేవునితో సహవాసం. 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమని తెలుసా అండి? ముఖ్యంగా 2వ వచనం మనం చూస్తే, ఇందాక చెప్పాను 7 fold బ్లెస్సింగ్స్, 7 రెట్ల ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే చూద్దాము. ఆ 7 రెట్ల ఆశీర్వాదం ఏంటో చూద్దాము. 2వ వచనంలో ఫస్ట్ థింగ్ అక్కడ రాసుకోండి, ఫస్ట్ పాయింట్, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఫస్ట్ 7 రెట్లో ఫస్ట్ పాయింట్ ఏంటండి? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండోది ఏంటి? నిన్ను ఆశీర్వదిస్తాను. మూడోది ఏంటి? నీ నామమును గొప్ప చేస్తాను. నాలుగోది ఏంటి? నీవు ఆశీర్వాదంగా ఉంటావు. కంటిన్యూస్లీ యూ విల్ బి బ్లెస్డ్. నెక్స్ట్, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. ఆరోది ఏంటండి? నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. లాస్ట్ బ్లెస్సింగ్, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఎలాగ ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ అబ్రహాం అయితే ఎప్పుడు దేవా నాకు ఆశీర్వాదాలు ఇస్తావా, నాకు ఇల్లు కడతావా, నాకు పిల్లల్ని ఇస్తావా, వేచి ఉండి స్తుతిస్తూ 75 సంవత్సరాలు దేవుడు పిలిచిన వెంటనే ఆయనకు ఒబే చేస్తూ ఆయన నడుస్తూ ఉన్నాడండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈరోజు దేవుడు మనకిచ్చే మొదటి మాట ఏంటంటే, ఒకసారి చద్దామండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము చద్దాము. యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మనం చూద్దాం 21వ వచనం. మళ్ళొక్కసారి వెళ్దామండి. వీటన్నిటికీ కారణము ఇక్కడ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు ఏంటంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల. ఒకసారి చెప్దామా? ఆయనతో సహవాసము చేసిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదానికి కీ ఏంటి అంటే ఏంటండి? ఆయనతో సహవాసం. ఎలా చేశాడు ఆయనతో సహవాసం? చూద్దామండి. జెనసిస్ చాప్టర్ 12:1-4 ఒకసారి చదువుదాం మరొకసారి. ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలండి. ఫస్ట్ థింగ్, దేవుడు అబ్రహాంని పిలిచి, అబ్రహాము అని లేదండి, ఆయన పేరు అప్పుడు అబ్రామా ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ థింగ్ ఏంటండి? దేవుడు ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ పాయింట్ పెట్టండి, ఫస్ట్ వర్స్. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఫస్ట్ థింగ్. ఇక్కడ అబ్రహాంని పిలిచినట్టు దేవుడు మనల్ని కూడా పిలుస్తాడండి. అబ్రహాంను ఒక్కనే ఆశీర్వదించాలని కాదండి, కానీ మనందరినీ దేవుడు పిలిచి ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నీవు నాతో సహవాసం చేయి. ఏంటండి? ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మనలో కొంతమంది, ప్రభా అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయా,
వైఫై ఇంటర్నెట్ ఉంటుందా? సెల్ ఫోన్ పనిచేస్తుందా? సిగ్నల్స్ ఉంటాయా? ఏంటండి, శాలరీ ఉంటుందా? ప్రాఫిట్ వస్తుందా? ఇల్లు ఉంటుందా? అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారు? అన్ని డీటెయిల్స్ కనుక్కోవాలి మనం. అబ్రహాం అడిగాడా? దేవుని ఎంత నమ్మాడంటే, నువ్వు లేచి రా అంటే వచ్చేసాడు. నేను చూపించే దేశానికి నువ్వు రా అంటే వెళ్ళిపోయాడు, అంతే. చుట్టాలు ఉన్నారా? నా చుట్టుప్రక్కల ఎవరు ఉండాలి? నీ చుట్టుప్రక్కల చుట్టాలు ఉంటే ఏంటంటే, దేవుని సహవాసం లేకపోతే నువ్వు నిత్య జీవితానికి నువ్వు వెళ్ళవు, నీ చుట్టాలు కూడా వెళ్ళారండి. అబ్రహాంకున్న గొప్ప లక్ష్యము, ఒక గొప్ప స్వభావం ఏంటంటే, ఉన్న పాటున దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి కమ్, ఐ విల్ షో యూ వేర్ టు గో అన్నప్పుడు, ప్రభా నాకు ఇది ఉండాలి, నాకు కారు ఉండాలి, నాకు ఇల్లు ఉండాలి, అద్దయి చెయ్యి, ఇది ఇవ్వు, నాకు మేడలు మిద్దలు ఉండాలి, నాకు ఏసీ హాల్ ఉండాలి, నేను ప్రయాణం చేయడానికి నాకు ఏసీ కార్, ఏసీ ట్రైన్ ఉండాలి, అప్పుడు వస్తా ప్రభా, ఇటువంటి ఫెసిలిటీస్ లేకపోతే నేను రాను ప్రభా అని అన్నాడండి. కొన్నిసార్లు మనమైతే నెగోషియేట్ చేస్తూ ఉంటాం. మోషే అన్నాడు, దా మోషే, నీవు నా జనులను నువ్వు లీడ్ చేయాలి, నువ్వు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే ప్రభా నా వల్ల కాదు, వేరొకరిని సెలెక్ట్ చేయి అన్నాడు. కానీ తర్వాత మాట విన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కానీ అబ్రహాం మనం చూసినట్లయితే ఫెసిలిటీస్ ఏంటి, అసలు ఏం చేయబోతున్నాడు, నేను గుడ్డిగా నమ్ముతున్నాను, నాకు తెలియని దేశానికి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి అని ఆలోచన చేయలేదు, గుడ్డిగా నమ్మాడు. ఎందుకు తెలుసా అండి? ఎందుకు నమ్మాడు తెలుసా? దేవునితో అటువంటి రిలేషన్షిప్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే ఎలా ఉంటుంది తెలుసా? మీ ఇంట్లో మీ తండ్రి ఉన్నాడు అనుకోండి, సడన్గా మా దేవరాజు గారు నన్ను సడన్గా బయటికి వెళ్దాము, కారు ఎక్కువ అన్నాడు అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడుగుతామేమో, చెప్పకపోతే అయినా వెళ్తామా లేదా? డాడీ ఉన్నాడు అనుకోండి, దానా లెట్స్ గో అవుట్ అని చెప్పి బండి స్టార్ట్ చేశాను అనుకోండి, వెళ్తామా లేవా? ఎందుకు? బికాజ్ యు నో యువర్ ఫాదర్, యు ట్రస్ట్ యువర్ ఫాదర్. నీ తండ్రి నీకు తెలుసు, ఎందుకంటే ఆయనతో సహవాసము నీకు తెలుసు. దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు, నేను పిలిచినప్పుడు, ప్రభా ఇది ఉంటుందా, అది ఉంటుందా, ఇది కావాలి, అది కావాలని అనకుండా ఆయన స్వరానికి, ఆయన మాటకి లోబడినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఆయన స్వరం ఏంటో తెలీదు. అక్క, దేవుడు నాకు ఇటువంటి వాక్యం ఇచ్చాడు, ఒకసారి 10 సార్లు చూసి నాకు కన్ఫర్మ్ చేయండి అని అడుగుతారు కొంతమంది. 10 మంది ప్రవచనాలు, ఎవరైతే గొప్ప ప్రవచనాలు చేస్తారో వారి దగ్గరికి వెళ్ళి 10 మందిని అడుగుతారు, ఇది కరెక్టేనా, దేవుడికి చెప్పాడా. మీకు డౌట్ ఉంటే కన్ఫర్మేషన్, దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, దేవుని ప్రవచనాలు కూడా ఉంటుంది. కానీ మీకు అవిశ్వాసం ఉండి నువ్వు వెళ్ళొద్దు అనే ఇంటెన్షన్లో నువ్వు ఉంటే కనుక నువ్వు వెళ్ళవు. నువ్వు చెప్పిన వెంటనే ఆయన స్వరము విన్న వెంటనే ఆయన పిలుపు, ఆయన స్వరం వింటే చాలు ప్రభా, ఒక్క మాట నువ్వు చెప్పు ప్రభా, నీతో సహవాసం చేయడం నేను బయలుదేరుతాను ప్రభా. ఆయన అన్నీ సదురుకున్నాడండి, అన్నీ ఇంకా సదురుకొని బ్యాగు ఏంటంటే తట్టా బుట్ట సదురుకొని వెంటనే నెక్స్ట్ డే ప్రయాణం అయిపోయాడు. దేవుని అంతగా నమ్మాడండి. నువ్వు దేవునితో సహవాసము చేయు, ఆయన స్వరం ఏంటో నీకు తెలుస్తుంది. నీకు ఆయన స్వరం నీకు తెలియట్లేదు, ఆయన నీకు ఏం చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు, ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేటే. ఇది చేయమంటున్నాడా, అది చేయమంటున్నాడా, అక్కడికి వెళ్ళమంటున్నాడా, ఇక్కడికి వెళ్ళమంటున్నాడా. దేవుడు ఒకవేళ ఖచ్చితంగా క్లియర్గా చెప్పినా, లేదు అది దేవుని స్వరము కాదు, దెయ్యపు స్వరం అంటారు కొంతమంది. వై ఆల్ దిస్ కన్ఫ్యూజన్? బికాజ్ యూ డు నాట్ నో హిమ్. నీకు రిలేషన్షిప్ లేదు, ఆయనతో సహవాసము లేదు. మనుషులు చెప్పాలి అంతే. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టం ఉండదండి, ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదండి. ప్రతిరోజు దేవునితో గడపాలంటే నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి, ఇంకొక మంచి పని చేస్తాను, ఇంకోటి చేస్తాను.
సడన్గా అప్పటి వరకు నిద్ర వస్తే పడుకుందాము, ప్రార్థన కూర్చుంటాము, నిద్ర వస్తుంది, ఇంకా మంచిగా ఏంటండి బెడ్ ఎక్కి పడుకుందాం అనే వరకే స్నేహితురాలు వస్తుంది, నాతో పాటు షాపింగ్ వస్తాం. ఎస్, షాపింగ్ అంతా తిరుగుతావు, కాలు చేతులు అన్నీ లాగుతూ ఉంటాయి, ఇంటికి వస్తావు, ఒక్కటి కూడా కొనిపెట్టలేదు, అంత కష్టపడ్డాను అని మళ్ళీ తిట్టుకోవడం. ఎవడేళ్ళమన్నాడు? దేవుని సన్నిధిలో నువ్వు నీ ఇంట్లో ఒక్కదానివే కూర్చో, ఒంటరిగా కూర్చో, దేవునితో సహవాసము చేయు, ఆయన స్వరం నీకు వినబడుతుంది. నువ్వు అయ్యా నాకు ఆశీర్వదించు, నాకు కార్ దయచే, నాకు ఇల్లు దయచే, నాకు ఇది దయచే అని నువ్వు అడగాల్సిన పరిస్థితి రాకుండా దేవుడు నేను చూసుకుంటాడు. అంతటి గొప్ప దేవుడు అండి. ఆయనకి నువ్వు చెప్పాలా, నువ్వు ఆయనకి ఇది ప్రభా నా స్థితి, ఇది ప్రభా నా జీతం, ఇది ప్రభా ఈ జీతంతో నేను ఈ నెల సరిపోదయ్యా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నువ్వు సడన్గా దిగిరా. నేను మాత్రము ఆఫీస్ డుమ్మా కొట్టాను, కానీ ఆ లీవ్స్ అన్నీ కట్ చేయకుండా ఫుల్ శాలరీ పేమెంట్ నాకు నా బాస్ నాకు ఇవ్వాలి ప్రభా. దేవుని మనము వాడుకుంటున్నామండి. దేవునికి అలాంటి వారంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కానీ ఆయన నీతో పాటు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అందరినీ వదిలి అబ్రహాం దగ్గరికి వెళ్ళి, వై వాజ్ హీ చేసింగ్ ఏబ్రహాం? ఎందుకు అబ్రహాంని వెంటాడుతున్నాడు? అబ్రహాం ఇక్కడ మనకు కనబడి అబ్రహాం చాలా పెద్ద గొప్ప భక్తుడని కాదండి. వాళ్ళ తండ్రి పూజలు చేసే పూజారి అండి, విగ్రహాలు చేసే విగ్రహారకుడు అండి, విగ్రహాలు అమ్మేవారు. అబ్రహాం మాత్రము నిజ దేవుని వైపు ఎప్పుడు దృష్టి పెట్టు. ఈ విగ్రహాలు ఏంటి అనుకునేవాడు. దేవుడు పిలిచిన వెంటనే ఆయన నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నా దేవుడు నా కొరకు వస్తాడు, హల్లెలూయా, సహవాసం చేస్తాను. మీకు ఒకటి తెలుసా, బైబిల్లో అందరికంటే కూడా ఎక్కువగా దేవుడు చక్కని బిరుదు అబ్రహాంకి ఇచ్చాడు. ఏంటంటే అబ్రహాము నా స్నేహితుడు. ఇప్పటికీ కూడా ఇస్లాం కంట్రీస్లో ఖలీల్ ఇబ్రహీం అని పిలుస్తారండి ఆయనని. ఏమన్నా అంటారు? ఖలీల్ ఇబ్రహీం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని స్నేహితుడు. ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. ఎందుకంటే ప్రతిరోజు ఆయనతో సహవాసం చేశాడు. సింధూర వృక్షము ముందు కూర్చునేవాడు మధ్యాహ్నం పూట. దేవుడు వస్తాడా, ఆయన మాట నేను వింటానా, ఆయన ఇప్పుడు వస్తాడా అని విశ్వాసంతో కూర్చునేవాడు. దేవుడు రానే వచ్చాడు, హల్లెలూయా. సహవాసము చేయాలని దేవుడు అంటున్నాడు. ఇవి కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని మనం అడుగుతాం. రాంగ్ వే, వీఆర్ ఆస్కింగ్ గాడ్ ఇన్ అ రాంగ్ వే. ఆయనతో నువ్వు సహవాసము చేయి, ఆయన నీ ఇంటికి తీసుకురా. ఒక్కసారి దేవుడు నీ ఇంటికి వచ్చి ఒక్కరోజు నీతో సహవాసము చేస్తే నీకు అలవాటు అయిపోతుంది ఆయనతో సహవాసము చేయాలని. నువ్వు ముందుగానే పట్టేస్తావు, సాపేస్తావు. ప్రభా రండి ప్రభా. ఇంకో మాట అంటున్నాడండి ఇక్కడ. ఏమంటున్నాడు? సహవాసం చేయడానికి కొన్నిసార్లు దేవుడు కొన్ని వదిలేయమంటాడండి. ఇందాక మనము వాగ్దానాలు ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ప్రేరేపించాడు. ఏంటంటే పరిశుద్ధంతో నువ్వు సహవాసము చేయాలంటే కొన్ని మనం కోల్పోవాలి, మనకి ఇష్టమైనవి కోల్పోవాలి. అప్పుడు కానీ మనకు డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా దేవునితో సహవాసం చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏమన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఈ మాట ఎవరికి నచ్చదు? తండ్రి ఇంటి నుండి దేవుడు నేను పిలుచుకుంటే ఈ మాట నచ్చదు. చుట్టాలు కావాలి, చుట్టరిక్కలు కావాలి, అన్నీ కావాలి. దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు, ఏసేం పక్క పెట్టేస్తాం. చుట్టాలు వస్తే చుట్టూ మూగుతూ ఉంటారు, ఈగల్లాగా డేగల్లాగా. దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. ఆ రోజు అసలు దేవుని స్మరించము. నాకు వీరే అవసరము ప్రభా, వీరే నాకు కావాలి ప్రభా, వీరే నాకు సమస్తము ప్రభా. నీ తండ్రి ఇంటిని. చాలామంది ఇక్కడ యేసయ్యని దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటారు. అదేంటి తల్లిదండ్రులు వదిలిపెట్టమంటున్నాడు ఏంటి? తల్లిదండ్రులు సన్మానించాలని ఉందండి, కానీ దేవునితో గాఢ నిద్ర పోవునుగాక. ఎవ్వరు ఆమెనండి,
ఎవ్వరు ఆమెనలే. ఈసారి పట్టుకుంటుంది అక్క అనుకొని ఎవ్వరు ఆమెనలే. తండ్రి తల్లిదండ్రులను సన్మానించు, చుట్టాలకు వాళ్ళకి ఏమైనా కావాలంటే నువ్వు ఓదార్చు, వారికి సహాయం అందించు. కానీ ఎవరితో సహవాసం చేయాలి? తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలి. చిన్నతనంలో ఈరోజు మా అమ్మమ్మ గారు వచ్చారు. మా అమ్మమ్మ గారు సాక్ష్యం. చిన్నతనంలో మా మమ్మీ సేవకి వెళ్ళేటప్పుడు, మా డేస్ అమ్మ ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమెతో గడపాలని, ఆమె ఉండాలని, ఆమె ముద్దలు పెట్టాలని, ఆమె తినిపియాలని, ఆమె పడుకోబెట్టాలని, ఆమె దగ్గర ఉండాలని. తల్లి దగ్గర ఒక వామెత ఉంటుంది కదండి. అలాగా నేను ఎప్పుడు చూసిన సేవ సేవ అనుకుని తిరుగుతుంది. తల్లి అయినా అసలు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని లోపల బాధ ఉండేది. మమ్మీకి ఎప్పుడు చెప్పలేదు కానీ లోపల బాధ ఉండేది. అలాగ అలవాటు అయిపోయింది. ఇంకా నాకు అనిపించింది, చిన్నతనం నాకు ఒక మైండ్ వచ్చేసింది, నేను సేవ మాత్రము చేయకూడదు. మై చిల్డ్రన్ విల్ బీ లోన్లీ. ఒంటరితనంలో. అప్పుడు ఇంకా ఆ టైంలో వీరు మమ్మల్ని ఊటీలో వేశారు, నన్ను మా అక్కని ఊటీలో వేసాం. కానీ ఇంకా బాధ వచ్చింది, ఇంకా బాధ, ఇంకా ఏడుపు. కానీ ఆ రోజు ఆమె సేవకి వెళ్ళింది కాబట్టి ఈరోజు మేబీ గాడ్ ఈజ్ ఆల్సో యూజింగ్ మీ. హల్లెలూయా. ఆ దీవెన ఎక్కడ పోవండి. దేవునితో సహవాసం చేస్తే నీవు, నీ కుటుంబం, నీ సంతతి వారు భూలోకంలోనే ఎలాగుంటారండి? ఎలాగుంటారు? దీవించబడిన వారు. హల్లెలూయా. ఈ లోకంలోనే నీవు, నీ సంతానం దీవించబడాలంటే నీవు దేవునితో సహవాసం చేయండి. ఫోన్లు చూస్తే కాదు, వీడియోస్ చూస్తే కాదు, టీవీల దగ్గర కూర్చొని ఆహా ఎంజాయ్ చేస్తున్నా నా లైఫ్, దేవుడిచ్చిన లైఫ్ అని అనడం కాదండి. దేవునితో సహవాసము చేయండి. అబ్రహాంకి దేవుడు చెప్పండి, నీ తండ్రి ఇంటిని అక్కడి నుండి బయలుదేరు అంటున్నాడు. సడన్గా దేవుడు వచ్చి బయలుదేరంటే, ఇందాక తండ్రి వచ్చి సడన్గా బయలుదేరు అంటే మనం ఎలాగైతే కొంతమంది వెళ్ళరనుకోండి, కొంతమంది ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు చాలా అధికమైన తెలివైపోయింది. ఫస్ట్ ఎక్కడికి, నాకు ఫోన్ ఇస్తావా, జర్నీ అంటే కారా, ట్రైనా, ఫ్లైటా, అక్కడ ఊరోళ్ళు ఉంటారా, పాష్ వాళ్ళు ఉంటారా, హోటల్ బుక్ చేస్తావా, ఎవరైనా ఇంట్లో కూర్చోబెడతావా, దేవునితో సహవాసము చేసేవారు దేవుడు ఇష్టపడతాడండి. ప్రశ్న వేయకుండా ఆయన మాట, ఆయన నిన్ను పిలిచిన వెంటనే ఒక్క పిలుపు చాలయ్యా. ఒక్కసారి అబ్రహాం అంటే చాలు. అబ్రహాము లేచి తత్తా బుట్ట అన్నీ కూడా సదురుకొని ఏం చేశాడండి? బయలుదేరాడు. చద్దామండి 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎక్కడ కూడా శోకండాలు పెట్టి డాడీ అని ఏడ్చినట్లు లేదండి. మన మధ్యలో హాస్టల్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఒకసారి ఒక అమ్మాయి చెప్పింది, లాంగ్ వీకెండ్ నుండి ఇంటికి వెళ్ళారనుకోండి, అంతే ఇక ఫస్ట్ డే ఆనందంగా ఉంటుంది, సెకండ్ డే ఆనందంగా ఉంటుంది, అన్నీ మమ్మీ డాడీ అన్నీ చేసి పెడతాం, బాగా తిరుగుతాం అంతా. ఇక నెక్స్ట్ ఇక రేపు వెళ్ళాలి అని ట్రైన్ టికెట్ బుక్ చేయగానే మమ్మీ అని ఏడుస్తుందంట. అప్పుడు వీళ్ళు, అక్క అందుకే సండే రాలేకపోయానక్క, మండే ఒకసారి లీవ్ తీసుకున్నానక్క. మమ్మీ డాడీ ఏడవగానే లీవ్ తీసుకుంటావు, వాళ్ళు ఓదార్చి మరీ వస్తావు. దేవుడు పిలవంగానే రావడానికి కష్టపడతా ఉంటామండి. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చద్దామండి. యేసు ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను, నీ తండ్రినైనను నీ తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు
పాత్రుడు కాడు. తల్లిదండ్రులను సన్మానించు, వాడిని చూసుకో, కానీ ప్రయారిటీ షుడ్ బి గాడ్. చెప్పండి, మై ప్రయారిటీ ఇస్ గాడ్ అని చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అంతమంది చెప్పాలి, మై ప్రయారిటీ ఇస్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, గివ్ మీ ప్రయారిటీ. నాకు మొదటి స్థానం, నన్ను ప్రేమించు. నాకంటే నువ్వు చుట్టాలను ప్రేమిస్తున్నావు, నాకంటే మనుషులను ప్రేమిస్తున్నావు. అమ్మో, వారు ఏమనుకుంటారో ఏమో. దేవుడు ఏమనుకున్నా కూడా పర్వాలేదు, కానీ ఏమనుకుంటారు? అలాంటి వారికి ఆశీర్వాదాలు రావు, ఉన్న ఆశీర్వాదాలు కోల్పోతారు. దేవునితో సహవాసం చేయం. నా భర్త ఏమనుకుంటాడండి, అసలు లేక పెళ్ళయిందండి, నాకు 35 yearsకి పెళ్ళయిందండి. ఎవరు ఏంటండి, దేవుడు ఎత్తపడే గుంపులో నేను ఉంచకపోతే, అయ్యా దేవుడు అంటున్నాడు, అమ్మా నేను పిలుచుకున్నాను, నాతో పాటు మేఘావాహనుడే నేను వచ్చాను, నీ కొరకు నేను కొనిపోవడానికి వచ్చానంటే, నా భర్త ఏమన్నా అనుకుంటాడేమో అండి అంటావా? సస్తే అనవు. ఎప్పుడు ప్రభా వెన్ విల్ యూ టేక్ మీ? తండ్రినైనను, తల్లినైనను, బంధువులైనను, చుట్టాలైనను, స్నేహితులనైనను, ఈ లోకం భోగాలనైనను, ఇంటినైనను, లోకంలో ఉన్న సమస్తము శ్రేష్టంగా ఆశీర్వాదంగా నువ్వు అనుకున్న దానినైనను నీవు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన ఎడల దేవునితో నువ్వు సహవాసము చేయలేవండి. అన్నీ కావాలి. అవ్వ కావాలి. ఏ అవ్వ కావాలి? ఆమె వీలునామాలో ఆమె ఇల్లు రాసి పెట్టాలి, అటువంటి అవ్వ కావాలి. ఏంటండి, నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు నాకు పాత్రుడవు కావు. ఎక్కడో దేవుడు అబ్రహాంని చూసుంటాడనే, హృదయాన్ని ఆయన తొంగి చూసుంటాడు. అబ్రహాము పిలవంగానే ఎస్ లార్డ్ ఎస్ అని అంటాడు. ఏంటంటే అబ్రహాంకి ఒక్క స్వరం చాలంట, ఒక్క పిలుపు చాలంట, ఒక్క మాట చాలంట. నీకెన్ని కావాలి? 10 సార్లు, 10 సంవత్సరాలు పిలుస్తూ ఉండాలి. దేవుడు నిన్ను పిలుస్తూ ఉండాలి. అమ్మారా నాతో సహవాసం చేయి. తట్టి ముట్టి 3 గంటలు దేవుడు లేపుతాడు. నాలాంటి వారు ఇంకా 3 నిమిషాలు పడుకుంటా ప్రభా. నెక్స్ట్ ఇయర్ హోల్ ఇయర్ అలానే గడుస్తుంది. 2021లో నేను ఉదయకాలం వేకుజామునే లేచి ప్రార్థనలో గడుపుతా అని ఉషాన్ ఉంటుంది. 5 to 6 చర్చ్ ప్రేయర్స్ జరుగుతుంది. ఈసారి ఈ వారం నేను ఉంటానక్క. 1 day అయిపోయింది. ఆయన వేచి చూస్తున్నాడండి. నాకు పాత్రులు ఎవరు అని వేచి చూస్తున్నాడండి. నువ్వు అడగకముందే నీ కొనుకు అన్ని దీవెనలు దాచిపెట్టాడండి. సహవాసం చేయడానికి నువ్వు ఇష్టము చూపించకపోతే దేవుడు అంటున్నాడుగా, యు ఆర్ నాట్ గివింగ్ మీ ప్రయారిటీ. మరి నిత్య జీవితానికి నువ్వు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తావని దేవుడు చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఒకసారి ఒక రాజు ఒక రోడ్డులో ఒక పెద్ద బండని ఉంచి పెట్టాడంట. ఆ రాజుకున్న అతనికున్న తలంపు ఏంటంటే, నా చుట్టూ ఉండే నమ్మకమైన మంత్రి లేక నమ్మకమైన వారు నా చుట్టూ ఉండాలని చెప్పి ఆయన ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. రోజు ఒక అతన్ని పిలిచి ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటంటే, అయ్యా నేను వేటకి వెళ్ళాను, ఆ దారిలో ఒక పెద్ద బండ వచ్చింది. ఆ బండ నా ప్రజలకు అలాగే ఈ యొక్క పట్టణానికి అడ్డుగా నిలబడుతుంది. ఆ బండని తీసివేయండి అనలేదు, ఆ బండని తీసేయాలి అని అనుకుంటే వెంటనే అందరూ రాజుగారు చెప్పాడు కదా, వెంటనే వెళ్ళారు. ఫస్ట్ వ్యక్తి వెళ్ళంగానే ఆ బండను తీశాడు. బండను తీసి ఆ పక్క పెట్టేటప్పుడు ఆ బండ కింద ఏముందంటే రాజుగారి యొక్క బంగారపు నాణాలు సంచి మూట ఉందండి. బంగారంలో ఉన్న 100 నాణాలు సంచి మూట ఎక్కడుంది? ఆ రోడ్డు మధ్యలో ఆ బండ కింద ఉంది. ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? బండను తీసిన వెంటనే, అబ్బా రాజుది నాకు ఏంటండి డబ్బు దొరికింది, బంగారంతో నా జీవితమే సెటిల్
అనుకొని మెదలకుండా వెళ్ళిపోయాడు. ఆ బంగారం గురించి చెప్పట్లేదు. యాక్చువల్లీ ఎవరు పెట్టారు అక్కడ? రాజే పెట్టాడు. నెక్స్ట్ వ్యక్తిని చూశాడు, వీడు నమ్మకమైన వ్యక్తి కాదనుకో. నెక్స్ట్ వ్యక్తిని చూశాడు, నెక్స్ట్ వ్యక్తిని పంపించి, బాబు ఇగో ఈ మార్గంలో ఈ బండ ఉంది అని చెప్పగా, నేను వెళ్తా రాజా అని బండను తీసేశాడు. ఆ డబ్బు కనబడితే, ఆ బంగారు నాణాలు కంటే వాడు కూడా తీసుకొని మెదలకుండా చుప్చాప్ రాజు దగ్గరకు వచ్చి నిలబడి, తీశాను ప్రభు అని అన్నాడు. రాజు మనసులో, వీరు హృదయంలో ఏముందో రాజుకి అర్థమవుతుంది. మూడో వ్యక్తిని పంపించాడు. ఆ మూడో వ్యక్తి ఎప్పుడు కూడా రాజు దగ్గర ఉండేవాడు. ఆ మూడో వ్యక్తిని పంపించాడు. మూడో వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ బండను తీశాడు. బండ కింద ఆయనకి ఏం కనబడింది? బంగారపు నాణాలు రాజు యొక్క సంచిలో కనబడింది. వెంటనే బండను తీశాడు, బండని బాగు చేశాడు, ఆ గోతిని పూర్తి చేశాడు. ఆ రాజు పెట్టిన ఆ యొక్క బంగారపు నాణాలు రాజు వద్దకు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేశాడు. అయ్యా మీరు మర్చిపోయి పారేసుకున్నారయ్యా అని ఇచ్చాడు. రాజు అన్నాడు, నేనే బాబు కావాలని పెట్టాను, తీసుకో అన్నాడు. అంటే ఈయన అంటున్నాడు కదా, అయ్యా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా, నాకు ఈ వెండి బంగారాలు నాణాలతో నాకు అవసరమే పడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీతో ఉంటాను కదా, ఈ 100 నాణాలు ఏంటి, 1000 నాణాలు కూడా నావే. హల్లెలూయా. నువ్వు అడగనక్కర్లేదు. నెహెమ్యా అలాగే రాజు దగ్గర నమ్మకంతో సేవ చేస్తూ ఉంటుంటే, ఒక్కరోజు నెహెమ్యా జాలితో, బాధతో, శ్రమతో మొహమంతా పీకిపోయి ఉంటే రాజు అడుగుతున్నాడు, ఏ నెహెమ్యా ఏంటి ఈరోజు నువ్వు ఇలాగున్నావు, ఎందుకు ఈ ఏడుపు మొహము, ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా మా యొక్క ఇజ్రాయెల్ యెరూషలేములో ఉన్న ఆలయపు గోడలన్నీ ఏంటండి కూల్చబడ్డాయి, శత్రువులు కూల్చేశారయ్యా. అంటే రాజు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, నీకేం కావాలో నేను ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నువ్వు దేవునితో సహవాసం చేసినట్లయితే, నీవు అడగక మునుపే దేవుడు ఏం చేస్తాడు? నీకు కావలసినవన్నీ సమకూరుస్తాడండి. ఆ సహవాసం మనకు ఒక్కర్లేదు. మనకు కావాల్సింది మనం అడుగుతూ ఉండాలి. ప్రభా నాకు ఇది దయచేయి, అది దయచేయి, ఆరోగ్యం దయచేయి, ఇల్లు దయచేయి, అంతస్తు దయచేయి, జాబ్ దయచేయి, మంచి భార్య దయచేయి, మంచి భర్త దయచేయి. ఈ రోజు నుంచి అబ్రహాముల వల్లే మనం ప్రార్థన చేయాలి. అంటే అంటే దేవుని స్తుతించాలి, అంటే బలిపీఠం కట్టాలి, అంటే దేవుని స్తుతించాలి. అంతే. దేవా నీవు నాకున్నావు, నాకు అంతే చాలు. అందరి చుట్టూ ఉంటూ, అందరి చుట్టాలు మనతో ఉంటూ ఏంటండి, వారు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళలేరు, నువ్వు వారిని తీసుకెళ్ళలేవు. దేవుని చుట్టూ ఉంటే నువ్వు నిత్య జీవితానికి యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. యువర్ సోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని పొందుకున్నాక నీ ఆత్మను కోల్పోతే వాట్ ఈస్ ద యూస్? ఇల్లు వచ్చినాక నీ ఆత్మను కోల్పోతే, తల్లిదండ్రులు కావాలని నువ్వు ఏంటండి దేవునికి నువ్వు అలక్ష్యం చూపిస్తే, నువ్వు ఎంతమందిని ఏంటండి దేవుడు ఇక్కడ మత్తయి సువార్తలో తన శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా శిష్యులారా నేను పిలుచుకున్నాను, నేను ఎన్నుకున్నాను కదా. నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని, నీ సమస్తాన్ని, నీ కుమారులను, కుమార్తెని అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు నాకు పాతుడుగా ఉంటావన్న వెంటనే శిష్యులు ఏం చేశారండి? ఒక శిష్యుడు, మా తండ్రిని పాతి పెట్టి వస్తానంటే దేవుడు ఏమన్నాడండి? లెట్ ద డెడ్ బరీ దేర్ డెడ్, యూ ఫాలో మీ. అంతే. ఎందుకు అంటే దేవుని దృష్టిలో ఒక ఆత్మ చాలా విలువైనది. తండ్రి ఇంట్లో నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా, లేక దేవుని ఇంట్లో ఉండి నువ్వు ఏంటంటే నిత్య జీవితానికి వారసుడిగా ఉండాలనుకుంటున్నావా అండి? ఏంటంటే నీ వల్ల అనేక లక్షలాది మంది, వేలాది మంది, వందలాది మంది, నీ వల్ల ఒక్కరు నిత్య జీవితానికి వారసులు అగుతే ఎంత లాభం దేవునికి. అమ్మ సండే ఈవినింగ్ సర్వీస్కి రండి అంటే చుట్టాలు వచ్చారు, పొద్దునున్నా కదండి. దేవుడు నిన్ను సహవాసానికి పిలిచున్నాడని మర్చిపోకండి. దేని కొరకు పిలిచాడండి? ఈ భూలోక చుట్టాల కొరకు కాదు, నీ తల్లిదండ్రులు, స్నేహితుల కొరకు కాదు. ఒక్కరోజు దేవుని కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే రేపు తీర్పులో నుండి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తీర్మానమే నీ తీర్పులో నుండి తప్పిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. మొదటి స్థానము దేవునికే ఇస్తాను నేను. జీసస్
ఈజ్ మై ఎవ్రీథింగ్. ఇందాక యోబు గ్రంథంలో మనం చదువుతున్నాము, చదువుదాం మరొకసారి. యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేసిన వారికి ఏం కలుగుతుందండి? మేలు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, బాబు అబ్రహామా కమ్, నేను చూపిస్తాను ఆ దేశానికి నువ్వు వెళ్ళు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అంటే నమ్మాడు, బ్యాగ్ సదురుకొని వచ్చేసాడు. మన జీవితంలో కూడా ఎవరికి ఏం ఇంపార్టెన్స్ చూపిస్తున్నామో దేవుడు మన హృదయాలని ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది, సహవాసం చేసిన ఎడల సమాధానము, అలాగన నీకు మేలు కలుగుతుంది. అంటే దేవుడిచ్చే మేలు ఎలాగుంది? అబ్రహాం జీవితంలో తరతరాలకు ఉంది కదండి. తన జనాంగం ఇప్పటికీ కూడా అబ్రాహాము సంతానము దీవించబడిన సంతానంగా ఉంది. ఎందుకు అంటే అటువంటి పర్మనెంట్ బ్లెస్సింగ్స్ని దేవుని సహవాసముతో పొందుకున్నాడు. దేవునితో సహవాసం చేస్తే అప్పుడో ఇప్పుడో అంతో ఇంతో కొంచెమో గొప్ప అట్లా ఉండదండి. దేవునితో సహవాసం చేస్తే పర్మనెంట్గా ప్రాస్పెరిటీ ఉంటుంది. చెప్పండి పర్మనెంట్ అని చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరు ఆశీర్వదించే దేవుడు అండి, దీవించే దేవుడు అండి. ఆయన దీవిస్తే ఎలాగుంటుందంటే ఒక్కరోజు కాదండి, ఆయన తరతరాల వరకు దీవిస్తాడంటే. బైబిల్లో ఉంది ద్వితీయోపదేశ కాండంలో 1000 తరాల వరకు ఆశీర్వాదము నిలబడుతుంది. మీరే డిసైడ్ చేసుకోండి. ఏం డిసైడ్ చేసుకోవాలి? ఈరోజు నుంచి ఉపవాసం చేసి ఇల్లు కొరకు ప్రయాసపడాలి. ఏం చేయాలండి? కారు కొరకు మోకాల మీద, నాలాగా నేను మోకాల కింద బియ్యం పెట్టి మరీ ప్రార్థన చేశాను, లండన్కి వెళ్ళాలని. ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఎంజాయ్ చేయడానికో లేకపోతే కాదు, ఇక్కడ అవమానం పొందకూడదని. దేవునితో నువ్వు సహవాసము చేస్తే దేవుడు నీకు ఒకవేళ, అవునండి కొంతమంది దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు, కానీ చిన్న కష్టం వస్తే నేను ఇంతగా దేవునితో సహవాసం చేశాను, కానీ ఈ సమస్యలు ఏంటి, ఈ శోధన ఏంటి, అన్నీ కోల్పోతున్నాను, దేవునితో సహవాసం చేస్తుంటే అన్నీ కోల్పోతున్నాను, సనుగుతూ గొనుగుతూ ఉన్నట్లయితే అది నిజమైన సహవాసము కాదండి. దేవునితో ఎవరైతే సహవాసము చేస్తారో వారు కష్టమైనా కూడా దేవుని యొక్క మనసును అర్థం చేసుకో. ఎందుకు దేవుడు ఇది అనుమతించాడు? ఖచ్చితంగా దేవుడు యొక్క ఏంటండి వెనకాల దేవుడు ఏదో కార్యము చేయనై ఉన్నాడు. ఈ కష్టం వెనకాల ఏదో మేలు దేవుడు తీసుకొని వస్తాడు. సహవాసం చేస్తున్న వారికే ఎటువంటి ఏంటండి రివర్స్ గేర్లో వెళ్ళిపోరు, వెనకకి వెళ్ళిపోరు. ఉపవాసాలు చేశానండి, ప్రార్థన చేశానండి, 40 రోజులు కంపల్సరీ టైంకి వచ్చానండి, నాకేం జరగాలి పక్కన వారికి జరిగింది అని అంటూ ఉంటారు. అలా అనకండి. అయ్యా ప్రభువా నీతో సహవాసము చేస్తున్నాను, అయ్యా నీకు తెలుసు, నాకు ఏది కావాలో నీకు తెలుసు, నీ సమయంలో అది జరిగింపచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని పూర్తిగా నమ్ముతారో దేవుని టైమింగ్ కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. ఆమెన్. దే విల్ అండర్స్టాండ్ గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్. దేవుని సమయం ఏంటో నీకు అర్థమవుతుంది. మరియాకి మొన్న చెప్పాను ఫ్రైడే, మరియాకి ఏం జరిగింది? అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు మరియా ఏం చేసింది? నమ్మి పక్కకి వెళ్ళిపోయింది అంతే. ఏంటి నేను తల్లిని, నేను చెప్పినట్టు చేయాలి అని రుబాబు చేసిందండి. ఆ సహవాసము చేసింది కాబట్టి యేసు ప్రభు గురించి చిన్నతనం నుంచి కనిపెట్టుకొని చూస్తుందంట. యేసే గురించి హృదయంలో అన్నీ కూడా మనసులో భద్రం చేసుకుందంట తల్లి. కాబట్టి యేసే చెప్పిన మాటకు లోబడిందండి. అలాంటి వారు ఉన్నారా? అబ్రహాము లాంటి వారు ఉన్నారా? ఒక్క స్వరము చాలదా నీకు? ఒక మాట దేవుడు నీకు చెప్తే చాలదా? ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ వెనకబడాలి? అమ్మా నువ్వు సహవాసము చేయి, నీకు అన్నీ నేను ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను. ఆశీర్వాదం 1 2 కాదు, ఒక్కటి వెనకాల ఒకటి నేను ఇస్తూనే ఉంటాను అని చెప్తే సొలొమోను రాస్తున్నాడండి. సామెతలు 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. 5వ వచనం చద్దాము. సామెతలు 3, 5, 6 వచనాలు చద్దాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు.
నీ ప్రవర్తన, చెప్పండి, నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకుంటాను. దేవుడు అన్నాడు అనుకో, అక్కడ కాదు ఇక్కడ ఉండు అని దేవుడు అన్నాడు అనుకో, ఉండిపోవాలి. బయట దేశానికి ఇప్పుడు కాదు వెళ్ళకు, తర్వాత వెళ్ళంటే దేవుని సహవాసం చేసేవారు ఖచ్చితంగా బతినాడారండి. దేవా నీకు సమస్తము తెలుసు. ఈరోజు యేసయ్య ఒక్క మాట చెప్తే ఆ ఒక్క మాట కొరకు వెళ్ళిపోయి దేవునితో సహవాసం చేసేవారు ఉన్నారా? ఉన్నారండి? ఏరండి? నాకే దేవుని స్వరం వినిపించలేదు అక్క, ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక్క మాటకి దేవుడు పిలుపు నేను పిలిచినట్లయితే, ఒక్క మాటకి ఎస్ లార్డ్ ఐ విల్ డూ ఇట్ లార్డ్, నువ్వు నాకు చూపించిన దేశానికి, నీవు నాకు అప్పగించిన పనిని నేను చేస్తాను ప్రభు అనేవారు ఉన్నారా? మీరు ఉన్నా లేకపోతే నేనున్నాను. ఆమేన్, హల్లెలూయా. చాలామందికి ఇష్టం ఉండట్లేదు. జాగ్రత్త, ఆశీర్వాదాల కొరకు మరి 70 రోజులు చేయాల్సి వస్తుంది మీ ఇష్టం ఉపవాసాలు. అప్పుడు వచ్చిన ఆశీర్వాదం వచ్చిన కీడు, బాధ, శ్రమ, లేమి, లోటు అన్నీ ఉంటాయి. మహారాజుగా ఉండాలంటే రాజాది రాజుతో సహవాసము చేయండి. అబ్రహాము మహారాజు అని పక్కన వారు అన్నారండి. ఇది లేదు ప్రభు, అది లేదు ప్రభు అనడం కాదు. ఒక్క మాట సెల్విన్, ఒక్కసారి నువ్వు పిలుచుకో, ప్రభా నేను నీతో సహవాసము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని కొరకు సమయాన్ని, ఎనర్జీని, స్ట్రెంగ్త్ని, బలాన్ని, మనుషులను అప్పచెప్పేసేయండి, పక్క పెట్టేసేయండి. ఏసైకి ప్రయారిటీ ఇవ్వండి. నువ్వు ఏసైతో సహవాసం చేస్తే నీ హృదయవాంఛలని ఆయన తీరుస్తాడు, నీ త్రోవలను సరళపరుస్తాడు. నీకు ఏమి కావాలో నీకంటే ఎక్కువగా ఆయనకి తెలుసు. ఆయన అంబాసిడర్గా ఉంటాడు నీ కొరకే. హల్లెలూయా. నీ కొరకే ఉంటాడండి. నీ వెంటే ఉంటూ ఇప్పుడు ఏం కావాలి నా బిడ్డకి, ఏం కావాలని ఆయనే ఆలోచన చేస్తూ ఉంటాడు. గాడ్ చేస్డ్ అబ్రహాం టు గివ్ హిమ్ అ బ్లెస్సింగ్. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి. దేవుడు వెంట వెళ్ళి మరి ప్రతి అధ్యాయంలో మీరు చూస్తే అబ్రహాముకి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అబిమెలెకు అనే గొప్ప రాజు కూడా భయపడే అంత ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయనకే కాదు, ఆయన కుటుంబానికి మొత్తము, ఆయన సంతానాన్ని దేవుడు అధికంగా విస్తరించాడు. కళ్ళు మూసుకుందామా దేవుని సన్నిధిలో. అవును ప్రభా, ఈ ఒక్క స్వరము చాలయ్యా, నీ పాదాల చెంత పడి ఉంటాను ప్రభా. నువ్వు ఒక్కసారి నువ్వు చెప్పినట్లయితే నీ కొరకు నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, మనుషుల వైపు, చుట్టుప్రక్కల ఉన్న వారి వైపు కాదు ప్రభా. నా పిల్లలు, నా పేరెంట్స్, నా సంతానం కొరకు కాదు ప్రభా. గివ్ మీ అబ్రహామ్స్ హార్ట్ లార్డ్. ఎంతమంది ప్రార్థన చేస్తారు? లేచి నిలబడతారా? అబ్రహాం యొక్క హృదయము నాకు దయచేయండి. ఆశీర్వాదాల కొరకు అనేక ప్రదేశాలకు వెళ్తున్నాను, సంఘాలకు వెళ్తున్నాను, ప్రవచనాల కొరకు వెళ్తున్నాను, ఎవరైనా దీవిస్తారని వెళ్తున్నాను, శాపంలో ఉంటున్నాను. కానీ ఈరోజు నీతో సహవాసము చేస్తే నా శాప పాపాలు విరిగిపోతాయని నమ్ముచున్నాను. మనుషుల వైపు నేను చెయ్యి చాపకుండా నన్ను దీవించండి ప్రభు అన్నవారు లేచి నిలబడండి. ఈరోజు నుంచి అబ్రహాం యొక్క బ్లెస్సింగ్ని దేవుడు ఇస్తాడు. సకల ఐశ్వర్యం నాకు, సకల ఆశీర్వాదం నాకు కారణభూతుడు ఆయనే అండి. పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్న ఆయన సమయంలో ఉన్న ఒక మాధుర్యాన్ని మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మన యేసయ్య గొప్ప దేవుడు అండి. ఆయనతో సహవాసం చేసిన వారు ఖచ్చితంగా రాజులుగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఒక్కరోజు కాదు, దేవుడు ఆత్మ నడిపింపు మనము యుగాల వరకు మనల్ని నడిపిస్తాడండి. మరి అటువంటి దేవునితో మార్నింగ్, నైట్, నూన్ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడండి. యాజ్ వి సింగ్ దిస్ సాంగ్, నీ పాదం రొక్కెదా, నిత్యము నేను స్తుతించడానికి ప్రభా, నన్ను అభిషేకించండి ప్రభా. పరిశుద్ధ
నిత్యముగా నీ సన్నిధి. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును Yes, Jesus. Hallelujah. నిత్యముగా Thank you, Jesus. నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతి చుట్టూ కలయు నిరంతరమును చుట్టూ కలయు నిరంతరమును నిజముగా నన్ను ఆదరించును. Yes, Lord. నిజముగా Thank you, నన్ను ఆదరించును. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం రొక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ. Come on, everybody. ఇరుకునందు పిలచితివి. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి. చెలి ఎక్కడా తీరకుండా, చెడి ఎక్కడా తీరకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. నీ పాదం రొక్కేదా Come on, everybody. ఈరోజు మనం ఒక నిబంధన చేస్తున్నాము. అయ్యా, ఒక్క స్వరము చాలయ్యా, నేను నీతో సహవాసం చేస్తాను. నన్ను పిలవండి ప్రభా. జస్ట్ వన్ వాయిస్ లో ఒక్క పిలుపు ప్రభా, ఒక్క మాటతోనే ప్రభా. గాడ్ ఇస్ కాలింగ్ ఆన్ టు యు. గాడ్ ఇస్ సేయింగ్, కెన్ యు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ మీ? ప్రతిదినము ప్రతిదినము నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నిత్యముగా నీతో సహవాసం చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి స్వామి. నీ పాదాలే మా వేదము ప్రభా తండ్రి. నీ పాద స్థలమే ప్రభ మాకు మాధుర్యమైన అనుక్షణాలయ్యా ప్రభ. అయ్యా తండ్రి, నీతో సహవాసము, నీతో బంధము కలిగి ఉంటే ఎంత అదృష్టమో ప్రభా తండ్రి. ఈ లోకంలో స్నేహితుల కంటే ప్రాణ స్నేహితుడిగా ఉన్నావు. ఈ లోకంలో మా చుట్టూన్న చుట్టాల కంటే ప్రభ అయ్యా దీపము ఉన్నప్పుడే తండ్రి వారు వస్తారయ్యా తండ్రి. కానీ దీపాన్ని వెలిగించే దేవుడు అని నీవే అని ప్రభ మేము తెలుసుకుంటకు సహాయమును దయచేయండి. మా బంధువు నీవే, మా ఆపద బంధువు నీవే అయ్యా. మా శరీరంలో ఉన్న ప్రభ సమస్త ఎరిగిన దేవుడవు నీవే కాబట్టి ప్రభా స్వాస్థ్యము నీవే ప్రభ. నీతో సహవసించడం మాకు నేర్పించండి అయ్యా. నీతో సహవాసం చేసినప్పుడు ప్రభ నీ మనసును తెలుసుకుంటామయ్యా. నీ ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమో తెలుసుకుంటామయ్యా. అడగక మునిపే ప్రభ మా వెనువంటి వస్తాయ్యా ప్రభ. యు విల్ చేస్ ద బ్లెస్సింగ్ డౌన్ ఆన్ us లార్డ్ మై ఫాదర్. అభివృద్ధిలోనికి తీసుకువెళ్తావయ్యా ప్రభా. అభివృద్ధిలోనికి తీసుకువెళ్తావయ్యా ప్రభా. గొప్ప ఆధిక్యతనిస్తావయ్యా ప్రభా తండ్రి. ఈ రోజు నుంచి, నెల నుంచి అయినా కూడా ప్రభా నీతో సహవాసము చేయందే ప్రభా. ఒక్క ఫోన్ మేము మాట్లాడకూడదయ్యా ప్రభా.
నీతో సహవాసము చేయండి ప్రభా. ఏ పని చేయకూడదయ్యా, ఏ పని ముట్టకూడదు ప్రభా తండ్రి. నీ యొక్క వాక్యము చదవందే, నీ ప్రార్థన చేయందే ప్రభా, నీ అందు హర్షించందే ప్రభా తండ్రి. నీ కొరకు ఒక బలిపీఠం కట్టందే ప్రభా తండ్రి. యేసయ్యా, ఈ లోక పనులలో ప్రభా మేము ప్రభా జారుకోక మునుపే ప్రభా నీతో సహవాసం చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. అబ్రహాంని దీవించడానికి ఆయన నేను నమ్మడము కేవలం నీతో సహవాసం చేశాడయ్యా. బికాస్ హీ నోస్ యూ ఇన్ అండ్ అవుట్ లార్డ్. హీ కుడ్ వాక్ విత్ యూ లార్డ్. నువ్వెంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడువో. నువ్వు తప్ప నాకు ఏదీ లేదని ప్రభా అయ్యా తన కుమారుడిని కూడా ఇయ్యడానికి వెనకాడలేదు ప్రభా. తన తండ్రి ఇంటిని మర్చిపోవడమే కాదు, తన కుమారుని ఇయ్యడానికి వెనకాడలేదు ప్రభా. నిన్నే ఫస్ట్ ప్రయారిటీగా చేసుకున్నాడు కాబట్టే ప్రభా ఆయన సంతానాన్ని దేశాలుగా నువ్వు చేశావు. రాజులు ఆయన సంతానం నుంచి రావడానికి నువ్వు కృప చూపించావయ్యా. అయ్యా మాకు అట్టి ఆధిక్యతను దయచేయండి. నీ కొరకు నీ సమయాన్ని ప్రభా అయ్యా, నీ సమయంలో గడపడానికి కొరకు ప్రభా అయ్యా, నా భార్య ఏమంటున్నా, భర్త ఏమంటున్నా, తల్లి ఏమంటున్నా, తండ్రి ఏమంటున్నాడని కాక ఏది కూడా ప్రభా తండ్రి అడ్డు లేకుండా ప్రభా రాజుని సహవాసము నాకు కావాలని ప్రభా ఈ లోకపు ఆశీర్వాదాల వెనుక పరిగెత్తి అలసిపోయేవారుగా కాక నీ ఒక సన్నిధి కొరకు పరిగెత్తేవారుగా చేయమని ఈరోజు ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో ప్రభా వారి మొక్కుబడులను ప్రభా నువ్వు హెచ్చించండి. ఈరోజు నుంచి నీతో సహవసించే సంఘంగా మమ్మల్ని చేసి నడిపించమని, నీతో వ్యక్తిగతంగా ప్రభా ఉండే జీవితం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. దయచేసి కూర్చున్నామండి. మన మధ్యలో మా అమ్మమ్మ గారు